శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, శ్రీ సూక్తంలో 15 రుక్కులు, అలాగే లక్ష్మీ సూక్తంలో 15 పైచిలుకు రుక్కులు, సుమారు మొత్తం కలిసి 35-36 రుక్కులు ఉన్నాయి. ఇవన్నీ దేనికదే ప్రసిద్ధమైనవి, అత్యంత శక్తివంతమైనవి. అయితే అన్నింటి యొక్క సారము 15వ రుక్కులో ఇమర్చడమైనది. ఇది ఎందుకంటే మన జీవితానికి కావలసిన అవసరాలన్నీ అమ్మవారి నుండి అర్థించి మనం పొందవచ్చు. ఆ 15వ రుక్కుని ప్రస్తుతం మీ ముందు ఉంచబోతున్నాను. ఓం శ్రీం క్లీం సిద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మిర్జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మిర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఇప్పుడు ప్రధాన రుక్కు. ఓం శ్రీం క్లీం తాం ఆవహజత వేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో అస్వాన్ విందేయం పురుషానహం. ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద క్లీం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. శ్రీ సూక్తంలో 15వ రుక్కుకి పైని సిద్ధలక్ష్మి మంత్రాన్ని, కిందను కమలాత్మిక మంత్రాన్ని సంపుటీకరణ చేయడం వలన ఈ మంత్రం యొక్క, ఈ రుక్కు యొక్క శక్తి కొన్ని కోట్ల రెట్ల స్థాయికి పెరిగింది. దీన్ని అనవరతము శ్రీ సూక్తమంతా చదవలేని వారు, లక్ష్మీ సూక్తమంతా చదవలేని వారు, మిగతా స్తోత్రాలు ఏవి చదవలేని వారు కేవలం ఈ ఒక్క రుక్కు ఈ విధంగా సంపుటీకరణ చేసి చేసుకుంటే చాలు, మీ జీవిత అవసరాలన్నీ తీరుతూ ఎప్పుడు ఎలాంటి లోటు ఉండదు. ఏ విషయంలో కూడా లోటు ఉండదు. ఐశ్వర్యానికి కానీ, అధికారానికి కానీ, ఉన్నత స్థితికి, అలాగే సేవకులు, సంపదలు, వీటిలో దేనికి మీకు లోటు ఉండదు. ఎల్ల వేళలా మీ చెయ్యి పైనే ఉంటుంది. మీరు సత్కార్యాలు చేసుకోగలుగుతారు. విపులమైన దానాలతో, భూరి దక్షిణలతో సత్కార్యాలు చేయగలుగుతారు. శ్రీమాత్రే నమః.